2011లోనే ఇక్కడ అలుమిని మీటింగ్ మొదలైనప్పుడు ఆ రోజే 10,000 చెక్ ఇచ్చి మెంబర్గా చేరడం జరిగింది. బికాజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇస్ మదర్ ఫర్ ఆల్ తెలంగాణ స్టూడెంట్స్, విచ్ హాస్ గివెన్ ఎడ్యుకేషన్, which has given elevation, which has given social status, and which has given bread and butter, and which made us international citizens of the community. That is the Usmania. The Saifabad college, those days we used to call PG College of Science Saifabad. The science is a basic thing for any living legend or living thing. Our science is Saifabad. A science graduate can shift to humanities, like legal luminaries, like different academicians, entrepreneurs, politicians, anything. But a humanities graduate cannot shift to the science. That is the basic thing of the science. The beauty of Saifabad Science College is there are 4 degree colleges, Usmania Constant degree colleges in Hyderabad. మనం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చూస్తాము, ఎయిడెడ్ కాలేజ్ చూస్తాము. కానీ యూనివర్సిటీలో డైరెక్ట్ గా యూనివర్సిటీ నడిపే 4 కాలేజీలు ఉంటాయండి. ఒకటి సైఫాబాద్ సైన్స్ కాలేజ్, ఒక నిజాం కాలేజ్, ఒక కోటి ఉమెన్స్ కాలేజ్ అండ్ పీజీ సికింద్రాబాద్ కాలేజ్. సో అవుట్ ఆఫ్ దిస్ 4 degree colleges, I can proudly say the Saifabad college is the only studious college those days and nowadays. That is the beauty of Saifabad. I got those days seat in Nizam College, Saifabad College. నాకు మా వాళ్ళు ఎవరో చెప్పారు, అరే నిజాం కాలేజ్ అయితే ఖరాబ్ అవుతారని సైఫాబాద్ అని చెప్పారు. సైఫాబాద్ నేను వచ్చి, ఎందుకంటే దోస్ కాలేజెస్ ఆర్ కో ఎడ్యుకేషన్ కాలేజెస్. సో ఇట్ వాస్ ద ఓన్లీ బాయ్స్ కాలేజ్. రీసెంట్గానే ఐ థింక్ 10 years బ్యాక్ మేడ్ as కో ఎడ్యుకేషన్ కాలేజ్. యు ఆర్ లక్కీ టు హ్యావ్ ద pursuing the courses where you can compete with the girls. Those days we never had a competition with the girls, only with the competition with the boys only. సో ఆ విధంగా సైఫాబాద్ కళాశాలలో చదువుకున్నందుకు నేను ధన్యవాదాలు, బాగా జీవితం ధన్యవాదం చెప్పచ్చు. ఎందుకంటే నేను కూడా స్కూల్ టాపర్ను, డిస్ట్రిక్ట్ టాపర్ను, ఎస్ఎస్సీలో, ఇంటర్మీడియట్లో కాలేజ్ టాపర్ను. ఆ రోజుల్లో కూడా ఇలా సీట్ రావాలంటే ఫస్ట్ సెకండ్ లిస్ట్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈవెన్ ఐ షిఫ్టెడ్ టు హ్యుమానిటీస్, ఆర్కియాలజీ అండ్ కల్చర్ ఇన్ ద ఆర్ట్స్ కాలేజ్, దెన్ లా, LLB, LLM, PhD. I am also university gold medalist and JRF scholar, joined in university service and also contested for university twice. Then went on long leave, fought for Telangana movement in the second phase of movement from the intellectual community and as a field worker also. We have lost many things. Time, Rajendra garu unnaru. We have lost time, age, energy, time and treasure to achieve the Telangana. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆల్మోస్ట్ యూనివర్సిటీ విద్యార్థులు కానీ అకాడమిషియన్స్ కానీ అందరం కూడా పాల్గొన్న వ్యక్తులం. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి ఈరోజు మన యూనివర్సిటీ 100 సంవత్సరాల చరిత్ర. మా వీసీ గారు కూడా లాస్ట్ టైం ఇంటర్నేషనల్ అలుమిని మీట్ పెట్టడం జరిగింది. దట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ ద యూనివర్సిటీ వేర్ వీ కండక్టెడ్ ఎక్స్టెన్సివ్లీ ది అలుమిని ఫౌండేషన్. టు దట్ వీఆర్ గెటింగ్ ఇంటెలెక్చువల్ సపోర్ట్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్ సపోర్ట్. అంటే మనం ఏ భాషలో చదువుకున్నా, నేను ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియమే, కావాలని డిగ్రీ ఇంగ్లీష్ మీడియం చేయను ఆ రోజులలో. ఎందుకంటే బీఎస్సీ జీపీసీ, దట్ వాజ్ ద రేర్ కాంబినేషన్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్. బీఎస్సీ జీపీసీ, జీజీసీ, ఎంపీజీ, ఎంపీఎస్, దీస్ వర్ ద 4 courses, ద రేర్ కాంబినేషన్స్. అది 11 కూడా కోర్సులు ఇప్పుడు. సో ఐ వాజ్ స్టూడెంట్ ఆఫ్ జీపీసీ దోస్ డేస్. ఏ జీపీసీ స్టూడెంట్ అంటే ఇంటర్మీడియట్ బైపీసీ, ఎంపీసీ ఇద్దరు జాయిన్ కావచ్చు. ద బ్యూటీ ఆఫ్ ద కోర్స్ ఈస్ ఏ బైపీసీ స్టూడెంట్ కెన్, ఎంపీసీ స్టూడెంట్ కెన్ జాయిన్ ద జీపీసీ కోర్స్. మామూలుగా బైపీసీ చదివిన డిగ్రీలో ఫిజిక్స్ రాదు. సో దట్ వాజ్ ద ఓన్లీ రేర్ కోర్స్ వీ యూస్ టు స్టడీ జీపీసీ. ఆ రేర్ కాంబినేషన్ చదువుకొని వచ్చిన వాళ్ళం. ఎందుకంటే ద లైఫ్ ఎంటైర్ ఉస్మానియా యూనివర్సిటీ అండి. మేము ఇంటర్మీడియట్ మెదక్ జిల్లా రామాయంపేట అక్కడ స్కూల్ ఇంటర్మీడియట్ వచ్చి సైఫాబాద్లో పడ్డామంటే ఇప్పటిదాకా యూనివర్సిటీ టిల్ నౌ. రీసెంట్లీ హ్యావ్ టేకెన్ వీఆర్ఎస్ యూనివర్సిటీ ఆల్సో. సో మీరు ఎక్కడున్నా ఏమన్నా కానీ యూ కెన్ టేక్ ఎనీ సార్ట్ ఆఫ్ హెల్ప్. అశోక్ గారు కూడా ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తుంటాం. కాబట్టి ఐఎమ్ అగైన్ సేయింగ్, లాస్ట్ టైం ఐ హావ్ డొనేటెడ్ 1 lakh ఫర్ ద అకాడమిక్ స్కాలర్షిప్ ఫర్ ద మెరిటోరియస్ స్టూడెంట్స్. And this time I am also ready to, I would like to donate another 1 lakh for this upcoming beautiful Vivekananda Hall, which will become memorable hall for the Saifabad colleges. అందుకే మీరందరూ కూడా ఈ కాలం విద్యార్థులందరూ కూడా, మేమందరం కూడా సివిల్ సర్వీస్ రాసినాము, స్టేట్ సర్వీస్ రాసినాము, ఈవెన్ ఐ గాట్ స్టేట్ సర్వీసెస్ ట్వైస్. కానీ ఎందుకో ఆ తెలంగాణ మూవ్మెంట్ ఇంటెన్షన్తో యూనివర్సిటీకి లాంగ్ లీవ్ లెటర్ కూడా పనిచేసినాం. అంటే తర్వాత అవర్ మా ఐడియాలజీ వేరే ఉంటుంది. ఎందుకంటే బీయింగ్ ఏ స్టూడెంట్ అంటే మనిషి మన తల్లిదండ్రులు జన్మనిస్తారు. జన్మనిచ్చినందుకు 2 చేయాలి ఎవరైనా సరే. ఒకటి మంచి, ఒకటి గొప్ప. వాట్ ఈజ్ మంచి? మంచి మీన్స్ యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ యువర్ ఎంటైర్ సపోర్ట్ ఫర్ యువర్ లీనేజ్. అంటే నీ ఫ్యామిలీ లీనేజ్, వంశానికి. మనం నాట్ ద న్యూక్లియర్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ కాదు. నువ్వు ఒక మంచి నీకు వెన్ యూ టేక్ ద జమ్ ఫ్రమ్ ద మదర్ umbilical లింక్, యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ ఎంటైర్ కిత్ అండ్ కిన్, మీన్స్ బ్రదర్, సిస్టర్స్, నీ ఫ్యామిలీని కాపాడుకోవాలి. దట్ ఈస్ అది మంచితనం అంటారు. గొప్పతనం అంటే నీకు నా కెపాసిటీలో అట్లీస్ట్ 25% యూ ఏబుల్ టు ఎక్స్టెండ్ టు ద సొసైటీ, సమాజానికి పనిచేసినప్పుడు గొప్పవాళ్ళు అవుతాం. సో ఎనీ పర్సన్ వెదర్ టేక్ ద బర్త్ ఫ్రమ్ ద umbilical లింక్, యూ హ్యావ్ టు మెయింటైన్ దీస్ 2 qualities, మంచితనం, గొప్పతనం. ఈ 2 ఉన్నప్పుడు శాశ్వతంగా ఆ మంచి చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా సైఫాబాద్ కాలేజ్కి ఎప్పుడు వస్తూనే ఉంటా పిలిచినప్పుడల్లా. కాబట్టి ఐ విల్ ఆల్వేస్ be with my mother, which has given me basic education, the graduation. Later I shifted to humanities, law and
researchers. So I would like to say thanks one and all, and everybody, Honorable Vice Chancellor and all the Honorable legal luminaries and all the politicians, Rajendra Garu and the lady IPS officer, all my seniors and alumni committee. Thank you one and all. Jai Saifabad, Jai Usmania, Jai Telangana.